నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్? బానే ఉందమ్మా, పర్వాలేదు. రేట్లు గీట్లు కూడా అనుకూలంగానే ఉంది, బానే చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు అన్నారు కదా సార్, అవన్నీ అమలు చేశారా? అవి ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, మరి అమలు జరుగుతుంది అని అనుకుంటున్నాం మేము కూడా. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా. అంత ముందు బిల్లు బాగా ఎక్కువ వచ్చేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మరి గవర్నమెంట్ వచ్చి లోటు బడ్జెట్ లో నడుస్తుంది కాబట్టి మరి బాగానే చేస్తారని నమ్మకంగా ఉంది. మరి ఏం చేస్తారనేది గవర్నమెంట్ నిర్ణయం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దావూస్ పర్యటన వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తారు అంటున్నారు కదా, అవి ఎంతవరకు నిజం అంటారు? మరి ఆయన వచ్చిన తర్వాతే రాజధాని కోసం కానీ లేకపోతే పోలవరం కానీ ఇలాంటివన్నీ కూడా మొదలు పెడుతున్నారు. ఆయన వెళ్ళాడు కాబట్టి నమ్మకం అనేది ఉందమ్మా ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు సంక్షేమ పథకాలు వచ్చాయా మాకు వచ్చిందమ్మా. సార్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు అని అంటున్నారు కదా, అది నిజమే అంటారా? ఇప్పుడు అన్ని పథకాలు ఆయన ఇవ్వడం వల్ల కూడా ఇబ్బంది. చాలా వరకు కూడా పనులు లేవు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే పనులు లేవు. పథకాలు ఇవ్వడం వల్ల కాదు, పనులు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. పనులు చేసుకుంటూ ఉంటే మనం గడుచుద్ది. పనులు లేకుండా పథకాలకి ఒక 20,000 ఇచ్చారు. ఆ 20,000 ఇన్నాళ్ళు తింటాం అని కల్పిస్తే ఆటోమేటిక్ గా. అంటే పనులు లేనంతగా ఇచ్చారంటారా డబ్బులు? పనులు లేనంత, అసలు పనులు లేనంత డబ్బులు ఇవ్వడం కాదమ్మా, పనే లేదు. మెయిన్ ముందు ఇసుక రిలీజ్ అయితే ఇసుక వల్ల రాడ్ పెయింటింగ్ కూడా పని చేస్తారు, టాపీ వాళ్ళు పని చేస్తారు, వెల్డింగ్ వాళ్ళు పని చేస్తారు, అందరికీ పని వస్తుంది కదా. అభివృద్ధి ఏం జరగలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? అభివృద్ధి లేదమ్మా, అభివృద్ధి మాత్రం లేదు.